నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా భగవాన్ రమణ మహర్షి రచించినటువంటి ఉపదేశ సారంలో ఉన్నటువంటి శ్లోకాలలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారం అనే పేరుతో 30 శ్లోకాలను రచించారు. ఈ 30 శ్లోకాలు భగవంతుణ్ణి భక్తుడు చేరుకోవటానికి, ఆత్మజ్ఞానాన్ని అందిపుచ్చుకోవటానికి విశేషంగా సహకరిస్తాయి. ఈ 30 శ్లోకాలలో రెండో శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, కృతి మహాదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం అంటూ రమణ మహర్షుల వారు కర్మ సిద్ధాంతాన్ని సెలవిచ్చారు. కృతి మహాదధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. మనం ఒక కర్మను ఆచరించినప్పుడు అది ఎట్టి పరిస్థితుల్లో మనల్ని ఉద్ధరించదు. కర్మ ఫలితాన్ని మనం ఆశించినట్లయితే మనకి ఉద్ధరింపబడటం అనేది జరగదు. కర్మ ఫలితాన్ని భగవంతుడికి మాత్రమే విడిచిపెట్టాలని ఈ శ్లోకంలో భగవాన్ రమణ మహర్షుల వారు సెలవిస్తున్నారు. అందుకే కృతి మహాదధౌ అన్నారు. కర్మ అనేది ఒక సాగరం లాంటిది, పతన కారణం, మనల్ని పతనానికి తీసుకెళ్తుంది. ఫలమశాశ్వతం గతి నిరోధకం, మనకు ఎలాంటి ఫలితము ఉండదు. మోక్ష మార్గంలో ఉన్నతి చేరుకోవటానికి మనం చేసే కర్మ ఏ విధంగానూ సహాయపడదు. మరి మనం చేసే కర్మ మనకి మోక్ష మార్గంలో ముందడుగు వేయటానికి సహాయపడాలంటే ఏం చేయాలి? ఈశ్వరార్పణ భావంతో కర్మలు ఆచరించాలి. కాబట్టి మనకి వివేక చూడామణిలో కూడా చెప్తారు, పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైక్య బోధేన వినాపి ముక్తిర్ న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి అని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు వివేక చూడామణిలో సెలవిచ్చారు. ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే మళ్ళీ భూమి మీదకు రావలసిందే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం. కర్మ ఫలితం పూర్తి కాగానే, పాపపుణ్యాలు పూర్తి కాగానే మళ్ళీ తల్లి గర్భంలో జన్మించవలసిందే, కర్మలు ఆచరించవలసిందే. కాబట్టి ఈ కర్మ అనేటటువంటిది మనకి మోక్షహేతువు కాదు. కర్మ మనకి మోక్షాన్ని ఇవ్వాలంటే ఈశ్వరార్పణ భావంతో చెయ్యాలి. కాబట్టి ఏ పని చేసినా కృష్ణార్పణం అనుకుంటూ ఆ పని చేయాలి. అప్పుడు అది సంపూర్ణంగా శ్రీకృష్ణ పరమాత్మకే వెళ్ళిపోతుంది. అలా కర్మలు ఆచరించినప్పుడు నువ్వు కర్త కావు, భగవంతుడు కర్త అవుతాడు. అటువంటప్పుడు అలాంటి కర్మ నిన్ను తరింపజేస్తుంది అని భగవాన్ రమణ మహర్షుల వారు సెలవిచ్చారు. కాబట్టి ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో, మోక్ష మార్గంలో ఉన్నత స్థాయికి చేరాలంటే, ఆత్మజ్ఞానాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ఫలాపేక్ష లేకుండా కర్మలు ఆచరించాలి. ఈశ్వరుడు చేయిస్తున్నాడు, నేను చేస్తున్నానన్న భావనలో ప్రతి కర్మ ఆచరిస్తూ ఈశ్వరార్పణం కృష్ణార్పణం అనుకుంటూ కర్మలు ఆచరించినట్లయితే అలాంటి కర్మ నిన్ను ఉద్ధరిస్తుంది. దానివల్ల మోక్ష మార్గం వైపు అడుగులు వేయవచ్చని చెప్పడమే ఉపదేశ సారంలో ఉన్నటువంటి ఈ రెండో శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఇలా ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేస్తూ కర్మ మార్గంలో కూడా భగవంతుణ్ణి చేరుకోవచ్చు. కర్మలను కర్తృత్వ భావనతో కాకుండా ఈశ్వరార్పణ భావంతో చేయండి, మోక్ష మార్గం వైపు అడుగులు వేయండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, శ్రీ సూక్తాన్ని అంతరార్థం తెలుసుకుంటూ పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఒక పని చేసేటప్పుడు దాని తర్వాత కంటిన్యూషన్ ఏమిటి? అది ఆ విజన్ ఉండాలండి. విజన్ లేకుండా చేస్తాడు. దాని తర్వాత రిజల్ట్ చూడకుండా ముందు ఆవేశంతో మొదలెట్టేస్తాడు. ఇక్కడ ఆవేశమే కాదు, అజ్ఞానం ఒకటి ఉంది వాడికి. అందుకే అనుబంధం అది తెలియకుండా, అలాగే క్షయం ఎంత జరుగుతుందో వాడికి తెలియట్లేదు. ఆ పని చేయడం కోసం శక్తి క్షయం, అర్థక్షయం, కోట్లు ఖర్చు పెట్టేస్తుంటారు. చివరికి అంతా వేస్ట్. అలాంటి వాళ్ళు తామసులు. వాళ్ళకి ఒక ప్రణాళిక ఉండదు, ఒక విజన్ ఉండదు. విజన్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళకి తర్వాత జరిగేది అర్థక్షయం. శరీరం దానిలో పెట్టాడు కనుక శరీర శక్తి క్షయం, ఏదో ఉన్న బుద్ధి ఏదో పెట్టాడు కనుక బుద్ధి క్షయం. 3 జరుగుతాయి ఇక్కడ. అసలే తామస బుద్ధి ఉందో లేదో అన్నట్టుంటుంది, అది కూడా క్షయించింది ఇక్కడ. అందుకు క్షయం. హింసాం మరొకటి,
వాడు చేసే పనిలో పీడ కూడా ఉంటుంది. ఇంకొకరిని పీడించడం, ప్రాణినాం పీడనం, ఇంకొకరు పీడ కూడా ఉంటుంది. కనుక అనుబంధం తెలుసుకోకుండా చేసేది తొందరపాటు చర్యలు తామసికం కిందకు వస్తాయి. క్షయం, తనని తాను దెబ్బతీసుకుంటూ చేసేది, ఇంకొకరిని పీడించేది అనవేక్షచ పౌరుషం, తన సమర్థత ఏంటో తెలుసుకోకుండా చేసేది. అంతే కదండి. తను రన్నింగ్ చేయగలడో లేడో తెలుసుకోకుండా రన్నింగ్ రేస్లోకి వెళ్ళిపోతే ఏమవుతుందండి? ప్రమాదం. మొదట్లోనే పడతాడు. కానీ తన సమర్థతని పరిశీలించకుండా పనిని ప్రారంభించేవాడు తామసి పని అలా ఉంటుంది. వాడు అనుబంధం చూడ్డు, శరీర శక్తిక్షయం, అర్థక్షయం చూడ్డు, ఇతరులకు పీడ కలుగుతుంది అని కూడా విచారించడు, తన సమర్థతను ఆలోచించకుండా చేస్తాడు. ఎలా చేస్తాడు ఇవన్నీ? మోహాత్ ఆరభ్యతే, మోహంతో చేస్తాడన్నాడు. మోహంతో అంటే సత్యమేంటో తెలుసుకోలేక అన్నాడు. సత్యం అంటే మన బ్రహ్మము సత్యం దాకా వెళ్ళొద్దండి ఇక్కడ. అంటే ప్రతిదాని యథార్థ స్వరూపం ఏంటో తెలియకపోవడం వల్ల, తెలుసుకునే తెలివి లేకపోవడం వల్ల మోహాత్ ఆరభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. ఇప్పటి వరకు 2 చెప్పుకున్న జ్ఞానము, కర్మ. ఇక 3వది చెప్తున్నాడు కర్త. ఎంత విశేషం చూడండి. ముందు జ్ఞానం అంటే ఏమిటో, కర్మ ఏమిటో వివరించాడు. కర్త ఇందులో మళ్ళీ 3 వచ్చేసారు. సాత్విక కర్త, రాజసకర్త, తామసకర్త. సాత్విక కర్త ఎలా ఉంటాడంటే ముక్త సంగ, ఇంచుమించు ఒకదాని చెప్పిందే వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. అంటే కర్త అన్నప్పుడు కర్మతోనే లింక్ కదా. కానీ కర్మ చేసిన వాడు అన్నప్పుడు కర్మ లక్షణం కర్తలో కూడా కనబడాలిగా, అందుకే అలాగే కనబడుతుంది. ముక్త సంగ అనగా సంగములు విడిచినవాడు, ఆసక్తిని విడిచినవాడు. ఇందాక చెప్పిన సంగరహితంకే వచ్చింది. అనహంవాది ఇక్కడ కొత్తగా వచ్చింది వీడికి. అనహంవాది, వీడు అహంవాది కాడు. అనహంవాది అంటే నేను 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 అని ప్రతిదానికి విర్రవేగడు. దీని భగవత్పాల్ వారు నా అహంవాదనశీల అన్నారు. ఇక్కడ వాదనం అంటే అనడం, మాటికి అన్నిటికీ నేను 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 అని మొదలెట్టండి. ప్రతివాడికి నేను. మన లోకంలో గమనిస్తాం, ఒకడు మాట్లాడుతూ ఏమండి అలా మహానుభావుడు ఉన్నాడండి, వాడి చిన్నతనంలోనే చాలా సాధన చేసి పైకి అంటే అనుకోండి నేను కూడా అని మొదలెడతారు. సృష్టిలో మీరు గమనించండి, ప్రతి చోట నేను కూడా అలాగే చేశానండి అని. యోగికి ఫలానా సిద్ధి వచ్చిందంటే నాకు కూడా 3 రోజుల క్రితం ఇలాగే అనిపించిందండి. అవతలవాడు మురిసిపోతున్నాడు అనుకుంటా, వాడేం మురిసిపోడు. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి అంటా వెంటనే తిట్టుకుంటాడు లోపల, బయటకు అన్నాడు. కానీ ఈ సైకాలజీ ఉంటుంది చాలామందిలో, తెలుసుకోండి. అలాంటి సైకాలజీ ఆయనకు ఉండదండి. ప్రతిదానికి నేను నాకు అనడు. ఎవడు? సాత్వికుడు, సాత్విక కర్త. అనహంవాది, ధృత్యుత్సాహ సమన్విత. చూసారా, మన ఇంతవరకు సాత్వికుడు అనాసక్తంగా చేస్తాడు, ఫలాకాంక్ష లేకుండా చేస్తాడు, ఈదురోమని చేస్తాడు అనుకుంటున్నాం. వాడు ఒక్కడే ధృతి ఉత్సాహంతో చేస్తాడట పని. చూశారు ఇక్కడ. రాజసుడికి ఫలాకాంక్ష ఉంది కనుక ఏమవుతుందో అని భయం. కర్మ మీద దృష్టి ఎంత ఉంటుందో ఫలం మీద అంత దృష్టి ఉంటుంది, అదో ప్రమాదం ఉంది. సాత్వికుడికి ఫలం మీద దృష్టి లేదు, అహంకారం లేదు గనక వాడు కర్మను ఎలా చేస్తాడంటే ధృతి ఉత్సాహం. ధృతి అంటే నిలుకడ, ధృతి ధారణ అన్నారు ఇక్కడ. నిలుకడగా చేస్తాడు ఆ పని. అందులో ప్రారంభించి మధ్యలో వదిలేడు, ఎందుకు ఈశ్వరార్పణం చేయాలిగా. దాన్ని చక్కగా చేస్తాడు. ఉత్సాహం అనే మాట ఏంటంటే ప్రయత్నశీలత అని అర్థం. ఉద్యమ అని అర్థం. ఇక్కడ ఉద్యమం అంటే ప్రయత్నం అని అర్థం తెలుసుకోండి. ఇప్పుడు ఆ పదాలన్నీ వాడేస్తున్నాం అన్నిటికీను. ప్రతివాడు ఉద్యమశీలుడు కావాలి. ఉద్యమేన సిద్ధ్యంతి కార్యాణి మనోరథై అన్నారు ఇక్కడ. ఉద్యమంతోనే కార్యాలు సిద్ధిస్తాయి కానీ కోరికలతో సిద్ధించవయ్యా అని పెద్దవాళ్ళు చెప్పారు ఇక్కడ. ఉద్యోగినం పురుషసింహం ఉపేతి లక్ష్మీ అనగా ఉద్యోగం చేస్తేనే లక్ష్మి వస్తుందయ్యా, అందుకే నువ్వు తప్పకుండా జాబ్లో చేరని చెప్పాడు ఒక ఆయన. దాని అర్థం అది కాదు. ఉద్యోగినం అంటే ప్రయత్నశీలుడైనటువంటి పురుషుడికే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అని దాని అర్థం. కనుక ఉద్యమం అంటే ఉత్సాహం. కనుక వాడు ఎప్పుడు కూడా నిలకడగా ఉంటాడు, నిత్య ప్రయత్నశీలుడే ఉంటాడు. కనుక సాత్వికుడుకున్నంత యాక్టివ్నెస్ తామస రాజసుడికి ఉండదండి. రాజసుడు బోల్డ్ పనులు పెట్టుకోవచ్చు, కానీ వాడికి ఎప్పుడు ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది, అహంకారం ఉంటుంది, ఇన్ని ఉంటాయి. సాత్వికుడు తాను చేయవలసిన నియతకర్మనే చేస్తాడు, కానీ ఉత్సాహంగా చేస్తాడు, నిలుకడగా చేస్తాడు. కానీ ఏ పనైనా కూడా నువ్వు ఈ ఆందోళన లేకుండా, తొందరపాటు లేకుండా, తొందరపాటు అనబడే తామస గుణం, ఆందోళన అనబడే రాజస గుణం విడిచిపెట్టి ధృతి ఉత్సాహం అనేటువంటి సాత్విక గుణంతో చేస్తే ఆ పని 100కు 100 విజయవంతం చేసుకోగలవనే సక్సెస్ సూత్రాన్ని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో చెప్పాడండి ఇక్కడ. అదే ధృతి ఉత్సాహ సమన్విత. సాత్వికుడు ఎప్పుడు చురుగ్గా ఉంటాడండి, మాంద్యం ఉండదు వాడికి. అదేవిధంగా ఆందోళనలు కోపాలు ఉండవు, ఎందుకు రాజసం లేదుగా. అదే సాత్వికుడి పని అంత గొప్పగా ఉంటుంది. పైగా శాస్త్రవిహితమైన కర్మ చేస్తున్నాడు కనుక, శాస్త్రవిహిత కర్మ అంటే లోకక్షేమం కోసం, కాబట్టి లోకానికి కూడా క్షేమం కలుగుతుంది. అది ఎంత సత్వగుణ సంపన్నులు ప్రపంచంలో పెరిగితే
లోకం అంత క్షేమంగా ఉంటుంది. అలాంటి సత్వగుణవంతుల్ని తయారు చెయ్యడానికై పాఠశాల ఉండాలి, విద్యాభ్యాసం దానికి ఉండాలి. సత్వగుణ సంపన్నులుగా తయారు చేయాలండి. ఇక్కడ ఆశ నియంత్రించడం నేర్పడం కోసం విద్యాభ్యాసం కావాలి. కానీ ఋషి విద్య మాత్రం నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసి సత్వగుణ సంపన్నుడిగా నీ కర్తవ్యాన్ని పరిపూర్ణ జ్ఞానంతో, ధృతితో, ఉత్సాహంతో, నిస్వార్థముగా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే నేర్పుతోందండి. ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నది భగవద్గీత. అందుకే ఇది చిన్నప్పటి నుండి అధ్యయనం చేస్తే నువ్వు గొప్పవాడు అవుతావు, సత్వగుణ సంపన్నుడు అవుతావు, లోకానికి పనికొచ్చేవాడు అవుతావు. ధృత్యుత్సాహ సమన్విత. అంతేకాదు నీ పని చేయడం నీ పని, అంతేగాని దాన్ని సిద్ధిస్తుందా అసిద్ధిస్తుందా నీకు అనవసరం. పనిని పెర్ఫెక్ట్గా చేయి. నువ్వు ఊహించిన సిద్ధి కంటే గొప్ప సిద్ధి రావచ్చు, అది నీకు తెలియదు. అందుకే ఫలాకాంక్ష వద్దు అన్నాడంటే ఫలం మీద తృష్ణ వద్దన్నాడే తప్ప ఫలం ఉండదనలేదు భగవానుడు. మా ఫలేషు కదాచనే ఫలం మీద తృష్ణ వద్దు అని, ఫలం వద్దనలేదు. ఫలం మీద దృష్టి వద్దు, పని మీద దృష్టి పెట్టు. ఇక్కడ పని మీద దృష్టి పెడితే పని పరిపూర్ణంగా చేస్తే దానికి రావాల్సిన ఫలం వస్తుంది. ఆ ఫలం నువ్వు ఊహించుకునేది కాదు, ఎందుకంటే పనే ప్రారంభించకుండా నీయంతో ఊహ చేసుకున్న ఫలాన్ని. కానీ కర్మ పూర్ణమయ్యాక ఎలాంటి ఫలం వస్తుందో కర్మ ప్రారంభించకుండా ఊహించుకునే అధికారం నీకు ఎవడిచ్చాడు? ఇది ఆలోచించండి. ఇక్కడ కర్మ ప్రారంభించకుండానే ఫలాన్ని ఊహించావు, అది విజన్ మంచిదే. కానీ నువ్వు కర్మను పరిపూర్ణంగా చేస్తే నువ్వు ఊహించిన దానికంటే గొప్పగా వస్తుంది. నేను ఫలప్రదాత పరమేశ్వరుడు. అందుకే చేసేటప్పుడు నిర్వికారంగా చేయాలి. ఇలాంటి సూత్రములు తెలుసుకుంటే ఇప్పుడు పనులు చేసే వాళ్ళందరికీ, అంటే వర్క్ మ్యాన్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ, అంటే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనప్పటికి కూడా ఈ సూత్రం సత్వగుణంతో చెయ్యాలని నిర్ణయించుకుంటే సిద్ధ్యో నిర్వికార. వాడికి సిద్ధి కలిగిన అసిద్ధి కలిగిన నిర్వికారంగా ఉంటాడు. అంటే ఫ్రస్ట్రేట్ అయిపోడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోడు, చచ్చిపోవాలనుకోడు. అవునా లేదా చూడండి. ఇక్కడ తన పని తాను పర్ఫెక్ట్గా చేసి ఈశ్వరుడికి ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు. అది నాకు లభించిన ప్రసాదం. చూసారా? దానివల్ల వాడు బలంగా ఉంటాడు, దృఢంగా ఉంటాడు, ఆయువు పెరుగుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. వైశాఖ బహుళ సప్తమి ఈనాడు చాలా విశేషకరమైనటువంటి ప్రభావరీత్యా అమ్మలగన్న అమ్మ పెన్నుదిలిచ్చడి లక్ష్మి పేరుపడ్డ అనాది శక్తి అయినటువంటి గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేయడంతో పాటుగా సూర్యోపాసన చేయాలి. సూర్య భగవానుడు సవిత్ర అనే నామంతో విరాజులుతూ ఉంటాడు కదా. అందుచేత ఓం సవిత్రే నమః అంటూ సూర్య భగవానికి అర్ఘ్యప్రదానం చేసి అరుణపారాయణంతో అభిషేకార్చన చేయాలి. అరుణపారాయణ అభిషేకం చేస్తేనండి కంటికి, హృదయానికి, శరీరానికి సంబంధించిన వివిధ రుగ్మతలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధానం. అందుకనే శ్రీ సూర్యనారాయణ అంటూ సూర్య భగవాన్ని చక్కగా త్రికరణ శుద్ధితో అరుణపారాయణం చేయించుకోవటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందని చెప్పేసి మనకు శాస్త్రవచనం. అంతేకాకుండా ఈరోజు గురువారం, గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటూ ఔదంబర వృక్షం దగ్గరికి వెళ్ళి శ్రీ దత్తశరణమమ్మ అని 11 సార్లు ప్రదక్షిణం చేసి దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వంలో విరాజిల్లేటువంటి దత్తప్రభువు గురు పరంపర రీత్యా అద్వితీయమైనటువంటి అనుగ్రహాన్ని కూడాను ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. అలాగే రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రావి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణాలు నిర్వహించి నువ్వుల నూనెతో దీపారాధన చేసి నమస్కారం చేసినా చాలు. త్రిమూర్త్యాత్మకమైనటువంటి తత్వచింతనతో ఆ వృక్షదేవత యొక్క అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. కాబట్టి గురువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సాధించడానికి చేసే ఆరాధన అద్వితీయమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తుంది మానవాళికి అని చెప్పేసి
ఆచరించి తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగద్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:42 తిథి సప్తమి ఉదయం 11:42 వరకు, నక్షత్రం ధనిష్ట ఉదయం 7:30 వరకు, వర్జం మధ్యాహ్నం 2:19 నుంచి 3:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు, మరల మధ్యాహ్నం 3:15 నుంచి 4:07 వరకు, అమృతకాలం రాత్రి 11:24 నుంచి 12:55 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, శుభప్రదమైన సమయం ఉదయం 9:50 నేటి విశేషం గురువారం. గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం, అనఘాదేవిని ఆరాధించుకోవడం చాలా మంచిది. శ్రీ దత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆయనకున్న గొప్ప విశేషం ఏంటంటే స్మర్తృగామీ సనోవతు. ఎవరు స్మరిస్తే వారిని అనుగ్రహించడానికి వెంటపడి వచ్చేస్తట్టండి ఆయన. అంటే ఏ రూపంలో? మానసికమేగా. వారికి సరైన నిర్ణయం కలిగే రీతిలో, సరైన నిశ్చయం కలిగేటువంటి రీతిలో రక్షిస్తూ ఉంటాడు. గత కాలంలోని అనుభవము, వర్తమాన కాలంలోని అవసరము, భవిష్యత్ కాలంలోని పరిణామము, ఈ పని చేయడం ద్వారా వచ్చే మార్పులు ఎలా పరిణమిస్తాయో ఘటనలు, వీటి యొక్క సమగ్ర జ్ఞానానికి సంకేతం దత్తాత్రేయుడు. 3 శిరస్సులు వాటికి ప్రతీకలు. అందుకని మనం శ్రీదత్త శరణం మమ అనే జపం చేసుకుంటున్నా చాలా మంచిది. గురువారం రోజున శనగలు దానం చేస్తే చాలా మంచిది. ఈ శనగల గురించి చాలా గొప్ప విశేషం చెప్తారు. ఏమిటంటే పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణ భక్షిత. పూర్వం గోవర్ధనం ఎత్తినటువంటి సందర్భంలో శనగలు తిన్నట్టండి కృష్ణుడు. చనకా సర్వపాపఘ్న అంటే ఆ శనగలు దానం చేయడం అనేది అన్ని పాపాలని పోగొడుతుందట. కాబట్టి శనగలు దానం చేయడం కానీ, లేదా శనగలతో తయారు చేసినటువంటి పదార్థాలని, పిండి వంటలు ఉంటాయి కదా, వాటిని నివేదనగా దత్తాత్రేయుని యొక్క ఆలయంలో సమర్పించి వాటిని ప్రసాదంగా భక్తులకు పంచడం ద్వారా గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలన్నిటినీ కూడా అధిగమించి మనం చేసేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అదేనండి మనల్ని బాధించేది. అందుకని సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇచ్చేటువంటి దత్తాత్రేయునికి ప్రీతిని కలిగిస్తే గ్రహాల దోషాలన్నీ తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. నేను తలుచుకుంటే ఈ భూమినంతటినీ కూడా తీసుకొచ్చి మీ నాన్నగారు జనక మహారాజు గారికి ఇచ్చేస్తాను. మీ తండ్రి చక్కగా ఏలుకుంటాడు భూమినంతటినీ.
మీ బంధువులందరూ ఎంత ఐశ్వర్యాన్ని పొందుతారు. నాకు ఎందరో భార్యలు ఉన్నారు, కొన్ని వేల మంది భార్యలు, వాళ్ళందరి మీద నువ్వు శాసకురాలిగా ఉండు. కాబట్టి అక్కరలేని మాటలన్నీ ఆ తల్లి పట్ల మాట్లాడాడు. ఆ తల్లి చూసింది. చూసి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. ఆవిడ ఓ గడ్డి పరక తీసి మధ్యలో పెట్టింది. ఎందుకంటే ఒక మహాపతివ్రత పరపురుషుడితో మాట్లాడేటప్పుడు తనను కామించి ఉండి చూడకూడని చూపు చూస్తున్న వాడితో సరాసరి మాట్లాడకూడదని, మధ్యలో ఏదైనా అభ్యంతరం ఉండాలని ఓ గడ్డి పరక నుంచింది. కాబట్టి తృణమంతరత కృత్వ, కేవలం గడ్డి పరక నుంచింది అంటే అక్కడ గడ్డి పరకే ఉంటుంది తప్ప కాస్త మట్టి ఉండదా, ఓ రాయి ఉండదా, ఏముండవా? గడ్డి పరక ఒకటే ఉంటుందా? గడ్డి పరక ఉంటే మట్టి ఉండదు. మరి మట్టిని ఎందుకు వాళ్ళ, గడ్డి పరకని ఎందుకు వాలింది అంటే ఆమె పరమధర్మాత్మురాలు. ఆమె ఏం భీరువు కాదు, ఆయన చెప్పినట్టు పిరికిది కాదు. ఆమెకి ధర్మం అంతా తెలుసు. మనకి వేదంలో ఒక మాట ఉంది, సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దుర్వాదు స్వప్ననాశిని అని. గరిక ఉంటుంది. గరిక వంశాభివృద్ధికి ప్రతీక. అందుకే గరిక చూడండి, మొదట్లో వేళ్ళు ఉంటాయి, ఆ తర్వాత మళ్ళీ ఇలా ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్ళు వస్తాయి, అలా ముందుకి వేళ్ళు ఉంచుకుంటూ ఉంటుంది, వెడుతూ ఉంటుంది గరిక. ఆ గరిక వంశాభివృద్ధికి లక్షణం. ఆ గరికకు ఆ లక్షణం ఉంది కాబట్టి ఎప్పుడైనా అకస్మాత్తుగా ఇది తప్పలేదు ఎలా అనిపిస్తే ఆ దోషం పోవడానికి గరిక ముట్టుకుంటారు. ఒకసారి గరికని ముట్టుకుంటే దోషం పోతుంది. అందుకే విఘ్నేశ్వరుడు గరిక చేత పూజింపబడతాడు. సులభుడు అని ఒక అర్థం, సమస్త పాపములను పోగొడతాడు. ఆ గరిక ఆయన పాదాల మీద పడితే మరింత శక్తివంతం. కాబట్టి అందుకు వేదం సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశిని అంటుంది. శతాంకుర అన్ని అంకురములతో వెడుతూ ఉంటుంది. అందుకు గడ్డి పరక ముట్టుకుంది. కాముకుడైన రావణుడితో మాట్లాడిన పాపము నాకు సంక్రమించకుండుగాక. 2, ఆమె గడ్డి పరకను ఎందుకు పెట్టిందంటే ఒకానొకప్పుడు కాకాసురుడు అమ్మవారి యొక్క వక్షస్థలం మీద గాడ వేస్తే రామచంద్రమూర్తి ఒక్క గడ్డి పరకని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకి 3 లోకములు తిరిగి వచ్చి మళ్ళీ రాముడి పాదముల మీద పడి శరణాగతి చేసి తనను తాను రక్షించుకోవలసి వచ్చింది. నా జోలికొస్తే ఒక గడ్డి పరక మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. ఈ గడ్డి పరక చాలు నిన్ను చంపడానికి రావణ, జాగ్రత్త. అందుకు గడ్డి పరక పెట్టింది. అంతేకాదు, మనుష్యులకైతే అన్నం పెడతారు, పశువులా ప్రవర్తించే నీకు గడ్డి పెట్టాలి కాబట్టి గడ్డి పరక పెట్టింది. ఇలా అర్థం లేని కోరిక మనసులో పెట్టుకుని మహాపతివ్రతల దగ్గరికి వచ్చి మాట్లాడకూడని మాటలు మాట్లాడినందుకు రాబోయే కాలంలో గడ్డి పరక కన్నా చులకన చేసి ఆ రావణుడు దురాత్ముడని పిల్లలు కూడా మాట్లాడతారు. నీ గురించి ఇంత తపశ్శక్తి ఉన్నా ఎవరు మంచి మాట మాట్లాడరు. గడ్డి పరకంత అలుసైపోతావు రాబోవు కాలంలో. ఇంతకన్నా అన్యాయమైన విషయం జీవితాన్ని పాడు చేసుకోవడానికి ఇంకొకటి ఉండదు. వాడు గడ్డి పరక లాంటి వాడంటారు. ఇంత తపస్సు పోతుంది కాబట్టి జాగ్రత్తని చెప్పడానికి గడ్డి పరక పెట్టింది. ఇన్ని కారణాలు మనసులో పెట్టుకుని తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత, చక్కటి శుద్ధమైన నవ్వు నవ్వింది. ఆవిడ నవ్వులో ఏ విధమైనటువంటి పరిహాసం కానీ భయం కానీ ఏమీ లేవు. అమ్మ నవ్వుతుంది చూడండి. అమ్మ నవ్వితే అనకూడని మాట పిల్లాడు అన్నాడు అనుకోండి, అమ్మ నవ్వు ఎంత అందంగా ఉంటుందో అమ్మ దాన్ని సంతోషంతో దిద్దుతుంది. అదే అమ్మ తప్పు మాట్లాడినా ఎంత శుద్ధమైన నవ్వు నవ్వుతూ దిద్దుతుందో, అమ్మ కొడుకు తప్పు మాట్లాడితే ఎలా నవ్వుతుందో అలా నవ్వుతోంది సీతమ్మని చెప్పడానికి శుచిస్మిత. ఆ తల్లి స్థితి ఏమిటి, వీడి స్థితి ఏమిటి? కాలిపోడు. కాబట్టి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగ దోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
బలశాలి మహాయోగి అయినటువంటి ఆ కార్తికేయుడు శివుడి కోత వచ్చాడు, శివుడి వద్దకు. ఆ కుమారుణ్ణి చూసి ఒకే సమయంలో శివుడు, పార్వతి, గంగ, అగ్ని ఇలా భావించారు. ఈ బాలుడు ముందుగా ఎవరొద్దుకు వస్తాడో తప్పకుండా నా దగ్గరికే వస్తాడని అందరూ అనుకున్నారు. అప్పుడు కుమారస్వామి ఆ నలుగురి మనస్సులోని అభిప్రాయాన్ని గ్రహించాడు. వెంటనే యోగశక్తితో కుమారస్వామి ఒకేసారి 4 శరీరాలను సృష్టించుకున్నాడు. తతో భవచ్చతుర్మూర్తి క్షణేన భగవాన్ ప్రభు తస్య శాఖో విశాఖశ్చ నైగమేయచ్చ పృష్ఠతః. దాంతో పూజ్యుడైన కుమారుడు క్షణములో చతుర్మూర్తి అయ్యాడు. శాఖుడు, విశాఖుడు, నైగమేయుడు అని మిగిలిన 3 రూపాలకు పేర్లు. తనను 4వ మూర్తిగా కార్తికేయుడిగా విభజించుకున్నాడు. స్కందుడు రుద్రుడు దగ్గరకు వెళ్ళాడు. విశాఖుడు పార్వతీదేవి దగ్గరకు వెళ్ళాడు. శాఖుడు వాయుమూర్తి అయి అగ్నిదేవుడి వద్దకు వెళ్ళాడు. అగ్ని తేజస్సు గల కుమారుడు నైగమేయ స్వరూపంతో గంగ వద్దకు వెళ్ళాడు. నలుగురిది ఒకే రూపం. అందరి శరీరాలు కాంతితో వెలుగుతున్నాయి. అలా 4 మూర్తులు ఏకకాలంలో 4 దేవతల వద్దకు వెళ్ళారు. అది అద్భుతం అనిపించింది. అందరికీ ఒళ్ళు జలధరించేటువంటి ఈ అద్భుత దృశ్యాన్ని చూసి దేవదానవ రాక్షసులు హాహాకారాలు చేశారు. తర్వాత రుద్రుడు, పార్వతి, అగ్ని, గంగ అందరూ బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి కుమారుడి సంతోషం కలిగించాలనుకున్నారు. బ్రహ్మదేవుడితో ఇలా అన్నారు, ఓ దేవ, మాకు సంతోషం కలిగించడం కోసం ఈ బాలుడికి తగిన ఆధిపత్యాన్ని ఇవ్వు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ బాలుడికి ఏ పదవిని ఇవ్వాలబ్బా అని మనసులో కొద్దిసేపు ఆలోచించాడు. ఎందుకంటే బ్రహ్మదేవుడు అంతకుముందే దేవతలకు, గంధర్వులకు, రాక్షసులకు ఆయా పదవులను ఇచ్చేశాడు. భూతాలకు, యక్షులకు, పక్షులకు, పాములకు, ఆయా మహాత్ములకు కూడా తగిన పదవులు కూడా ఇచ్చేశాడు. కుమారుడు సర్వసమర్థుడని బ్రహ్మదేవుడు ఒక్క ముహూర్త కాలం ఆలోచించాడు. సేనాపత్యం దదౌ తస్మై సర్వభూతేషు భారత. తర్వాత ఆయన దేవతల మేలును కోరుకుంటూ కుమారుడికి సర్వభూత సేనాధిపత్యాన్ని ఇచ్చాడు. అలా బ్రహ్మదేవుడు సకల దేవతలకు రాజుల్లాగా వ్యవహరిస్తున్నటువంటి వారందరినీ కుమారుడికి అధీనులను చేశాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు మొదలైన దేవతలు కుమారుడికి అభిషేకం చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే కుమారుడితో కలిసి అందరూ హిమగిరి నుండి ప్రవహిస్తున్నటువంటి సరస్వతీ నదీ తీరానికి వచ్చారు. అక్కడ సరస్వతీ నది సమంతక పంచకంలో ప్రవహిస్తుంది. ఆ సరస్వతీ నది త్రిలోక విస్తృతమైంది, పుణ్యప్రదమైంది. ఆ నదీ తీరంలో దేవ గంధర్వులందరూ అక్కడికి చేరారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, దేవతలందరూ సర్వసేనాధిపతిగా కుమారుడికి అభిషేకం చేయాలనుకున్నారు. అభిషేక సామగ్రిని అంతా సమకూర్చుకున్నారు. తర్వాత దేవగురువైన బృహస్పతి యథావిధిగా అగ్నిని పూజించి జ్వలింపజేశాడు, హోమం ప్రారంభించాడు. తర్వాత కుమారస్వామి దివ్యరత్నాలు మణులతో నిర్మించబడిన దివ్య సింహాసనం పైన కూర్చున్నాడు. ఆ సింహాసనాన్ని హిమవంతుడిచ్చాడు. దేవతాగణాలు సమస్త మంగళ ద్రవ్యాలను, అభిషేక ద్రవ్యాలను మంత్రసహితంగా తీసుకున్నారు. అప్పుడు కార్తికేయుడి చుట్టూ ఇంద్ర విష్ణువులు, సూర్యచంద్రులు, ధాత, విధాత, అగ్ని, వాయువు, పూష, భగుడు, ఆర్యముడు, అంశుడు చుట్టూ నిలబడ్డారు.
వివస్వంతుడు మిత్రావరుణులతో కలిసి రుద్రుడు, ఏకాదశ రుద్రులు, అష్టావసువులు, ద్వాదశాదిత్యులు, అశ్వినులు కూడా నిలబడ్డారు. విశ్వేదేవులు, మరుత్తులు, సాధ్యులు, పితరులు, గంధర్వులు, అప్సరసలు, యక్షులు, రాక్షసులు, నాగులు, లెక్కలేనంతమంది దేవఋషులు, బ్రహ్మఋషులు, వైకానసులు కూడా నిలబడ్డారు. వాలికిల్యులు, వాయుభక్షకులైన మునులు, సూర్యకిరణాలను పానం చేసే మునులు, భృగు అంగిరో వంశీయులైనటువంటి మునులు, యతులు, సర్పాలు, విద్యాధరులు, సిద్ధయోగులు కుమారుడు చుట్టూ నిలబడ్డారు. పితామహుడు, పులస్త్యుడు, పులహుడు, అంగిరుడు, కశ్యపుడు, అత్రి, మరీచి, భృగువు, క్రతువు, హరుడు, ప్రచేతుడు, మనువు నిలబడ్డారు. దక్షుడు ఋతువులు, గ్రహాలు, నక్షత్రాలు, రూపాన్ని దాల్చిన నదులు, సనాతన వేదాలు, సముద్రాలు, మడుగులు, వివిధ తీర్థాలు, పృథివీ, ఆకాశం, దిక్కులు, చెట్లు, దేవమాత అయినటువంటి అదితి నిలబడ్డారు. హ్రీ, శ్రీ, స్వాహ, సరస్వతి, ఉమ, శచి, శినీవాలి దేవత, అనుమతి, కుహువు, రాక దేవత, బుద్ధి దేవతల భార్యలు, హిమవంతుడు, వింధ్యుడు, అనేక శిఖరాలు గల మేరువు అనుచరులతో సహా ఐరావతం అందరూ అక్కడికి వచ్చారు. కలలు, కాష్టలు, మాసాలు, పక్షాలు, ఋతువులు, పగలు, రేగి, ఉచ్ఛ్రైశ్రవము, వాసుకి, వరుణుడు, గరుడు, వృక్షాలు, ఔషధులు, ధర్ముడు, కాలుడు, యముడు, మృత్యువు, యముడి అనుచరులు అందరూ కలిసి అక్కడికి వచ్చారు. దేవతలు ఎంతోమంది ఉండటం వల్ల వారి గురించి చెప్పటం లేదు. కానీ ఆయా ప్రదేశాల నుండి వారందరూ కుమారుణ్ణి అభిషేకించడానికై వచ్చారు. ఆ దేవతలందరూ అభిషేక భాండాలను, సమస్త మంగళ ద్రవ్యాలను చేతిలో పట్టుకున్నారు. తర్వాత అందరూ పరమానందంతో బంగారు కలశాలతో 7 సరస్వతుల దివ్య జలాలతో కుమారుణ్ణి దేవసేనాధిపతిగా అభిషేకించారు. పూర్వంలో జలాధిపతి అయినటువంటి వరుణుని అభిషేకించినట్లుగా పితామహుడైన బ్రహ్మదేవుడు, కశ్యపుడు మరియు ప్రసిద్ధి చెందిన ఇతర మహర్షులు కార్తికేయుడిని అభిషేకించారు. ఇంత అభిషేకం జరిగింది అంటే ఈ కార్తికేయ మహిమ అత్యద్భుతమైంది. ఆ సమయంలో బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి కార్తికేయుడికి 4 అనుచరులను ఇచ్చాడు. వారు మహాబలశాలులు, వాయువేగులు, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటారు, శక్తి గలవారు, శక్తిని ధరించుంటారు. వారు సిద్ధులు. వారే నందిసేనుడు, లోహితాక్షుడు, ఘంటాకర్ణుడు. ఈ ముగ్గురిలో ఘంటాకర్ణుడంటే కుమారుడికి ఎంతో ఇష్టం. 4వ వాడి పేరు కుముదమాలి. అతడు పేరుతోనే ప్రసిద్ధుడు. తర్వాత పరమశివుడు కుమారుడికి ఒక సన్నిహిత అనుచరుని కూడా ఇచ్చాడు. అతన్ని 100ల కొద్దీ మాయలు తెలుసు ఆయనకు. బలపరాక్రమాలు కలవాడు, దైత్యులను సంహరించగల శక్తిమంతుడు. అతడే దేవాసుర సంగ్రామంలో భీమ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ 1,40,00,000 మంది దైత్యులను కేవలం తన బాహుబలాలతో వధించాడు, బాహులతోనే. తర్వాత దేవతలు దేవశత్రు వినాశకమైన విష్ణురూపిణి అయినటువంటి సేనను కుమారుడికి ఇచ్చారు. ఆ సేన నైరుత్రులతో నిండి ఉంది, జయించటానికి వీలు కానిది. గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మునులు, ఇంద్రుడు, ఇతర దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మునులు, పితరులు కుమారుణ్ణి చూసి జయ జయ ధ్వనికారాలు చేశారు అందరూ కూడా. తర్వాత యముడు
కుమారుడికి మహాశక్తి మహాతేజస్సు కలిగి మృత్యువుతో సమానమైన శక్తి గల ఉన్మాతుడు ప్రమాతుడు అనేటువంటి ఇద్దరు అనుచరులను కూడా ఇచ్చాడు. సూర్యుడు ఎంతో సంతోషించి తన అనుచరులైన సుబ్రాజుడిని భాస్వరుణ్ణి కుమారుడికి ఇచ్చాడు. చంద్రుడు తన అనుచరులైన మణిని సుమణిని కూడా ఇచ్చాడు. అగ్నిదేవుడు జ్వాలాజిహ్వుడిని జ్యోతిని కుమారుడికి ఇచ్చాడు. అంశుడు అనే దేవత పరిఘుడు వటుడు భీముడు దహతి దహనుడు అనే 5 అనుచరులను కూడా కార్తికేయుడికి ఇచ్చారు. వారిలో చివరి 2 ప్రచండులు బలశాలుడు గొప్ప గొప్ప సన్మానాలను కూడా అందుకున్నారు. ఇంద్రుడు వజ్రధారి అయినటువంటి హృత్కోశుడిని దండధారి అయినటువంటి పంచకుడిని కుమారుడికి అనుచరులుగా ఇచ్చారు. వారు అనేక యుద్ధాలలో ఇంద్రుడి శత్రువులను వధించారు. తర్వాత మహావిష్ణువు చక్రుణ్ణి విక్రముణ్ణి సంక్రముణ్ణి అనే 3 కూడా స్కందుడికి అనుచరులుగా ఇచ్చాడు. వైద్యులైన ఆశ్వినులు వర్ధనుడిని నందడుని స్కందుడికి వాళ్ళు కూడా ఇచ్చారు. దాతకుందుణ్ణి కుసుముడిని కుముదుడిని డంబరుడిని ఆడంబరుడిని స్కందుడికి ఇచ్చారు. త్వష్ట చక్రుడిని అనుచక్రుడిని అనే 2 కుమారుడికి అనుచరులుగా ఇచ్చాడు. మిత్రుడనే దేవత సువ్రతుణ్ణి సత్యసంధుణ్ణి కుమారుడికి ఇచ్చాడు. వారు మహాత్మ్యులు, వరాలను ప్రసాదిస్తారు. 3 లోకాలను ప్రసిద్ధి చెందినవారు. తర్వాత విధాత సువ్రతుణ్ణి శుభకర్ముణ్ణి కార్తికేయుడికి ఇచ్చాడు. పూష మహామాయావులైనటువంటి పాణితకుణ్ణి కాలికుణ్ణి కార్తికేయుణ్ణి అనుచరులుగా ఇచ్చాడు. కార్తికేయుడికి ఇంతమంది అనుచరులు. వాయువు మహాభక్తులు మహాబలులైనటువంటి బలుడిని అతి బలుడిని కార్తికేయుడికి కూడా ఇచ్చారు. వరుణుడు మహాబలులైన యముడిని అతి యముడిని కార్తికేయుడికి వాళ్ళు ఇచ్చారు. వారిద్దరి ముఖాలు తిమింగల్లాగా ఉంటాయి. హిమవంతుడు సువర్చసుడిని అతివర్చసుడిని కార్తికేయుడికి ఇచ్చాడు. మేరువు కాంచరుడిని మేఘమాలను కుమారుడికి అనుచరులుగా ఇచ్చారు. ఆ మేరువే స్థిరుడు అతి స్థిరుడు అనేటువంటి మరో 2 కార్తికేయుడికి ఇచ్చాడు. విందుడు పెద్ద పెద్ద బండరాళ్లను ఆయుధాలు చేసి పోరాడగల ఉచ్ఛృంగుణ్ణి అతిశృంగుణ్ణి అనుచరులుగా ఇచ్చాడు. సముద్రుడు గదను పట్టుకున్నటువంటి సంగ్రహుణ్ణి నిగ్రహుణ్ణి కూడా ఇచ్చారు. వారిద్దరూ కుమారుడి యొక్క గొప్ప అనుచరులు. పార్వతీదేవి ఉన్మాదుడు శంకుకర్ణుడు పుష్పదంతుడు అనేటువంటి 3 కార్తికేయుడికి ఇచ్చింది. వాసుకి జయుడు మహాజయుడు అనే సర్పాలను కూడా ఇచ్చాడు. అలాగే సాధ్యులు రుద్రులు వసువులు పితరుడు సాగరాలు నదులు పర్వతాలు శూలాలను పట్టిశాలను ధరించి వివిధ ఆయుధాలతో నానా వేషాలతో ఉన్నటువంటి సైన్యాధ్యక్షులను కార్తికేయుడికి ఇచ్చారు. స్కందుడికి ఇంకా ఇతర సైనికులు కూడా ఉన్నారు. వారు వివిధ ఆయుధాలను పట్టుకున్నారు. చిత్రాభరణులను అలంకరించుకొని ఉన్నారు. ఇక వారి పేర్లను చెబుతాను విను. వీరి పేరు ఎక్కడా ప్రస్తావించబడలేదు. పురాణాల్లో ఒకే చోట ఉండవు, కొన్ని చోట్లే ఉంటాయి. అలాంటి వ్యాస భగవానుడు మన మీద కరుణతో ఈ దేవతల పేర్లను ఒకే చోట వినిపిస్తున్నాడు. ఈ నామాలను వినటం వల్ల పుణ్యం లభిస్తుంది. శంకుకర్ణుడు నికుంభుడు పద్ముడు కుముదుడు అనంతుడు ద్వాదశభుజుడు కృష్ణుడు ఉపకృష్ణుడు ఘ్రాణశ్రవుడు కపిస్కందుడు అనేవారు ఉన్నారు. కాంచనాక్షుడు జలంధముడు అక్షుడు సంతర్జనుడు కునదీకుడు తమోంతకృత్
ఏకాక్షుడు, ద్వాదశాక్షుడు, ఏకజటుడు, ప్రభువు, సహస్రబాహువు ఉన్నారు. వికటుడు, వ్యాఘ్రాక్షుడు, క్షితికంపనుడు, పుణ్యనాభుడు, సునాభుడు, సుచక్రుడు, ప్రియదర్శనుడు, పరిశ్రుతుడు, ప్రియమాల్యానులేపనుడు ఉన్నారు. అజోదరుడు, గజశిరుడు, స్కందాక్షుడు, శతలోచనుడు, జ్వాలాజిహ్వుడు, కరాలాక్షుడు, శితికేశుడు, జటి, హరి, పరిశ్రుతుడు, కోకనదుడు, కృష్ణకేశుడు ఉన్నారు. జటాధరుడు, చతుర్దంష్టుడు, అష్టజిహ్వుడు, మేఘనాథుడు, పృతుశ్రవుడు, విద్యుతాక్షుడు, ధనుర్వక్త్రుడు, జాఠారుడు, మారుతాశరుడు, ఉదారాక్షుడు, రతాక్షుడు ఉన్నారు. వజ్రనాభుడు, వసుప్రభుడు, సముద్రవేగుడు, శైలకంపి, వృషుడు, మేఘుడు, ప్రవాహుడు, నందుడు, ఉపనందుడు, ధూమ్రుడు, శ్వేతుడు, కళింగుడు, సిద్ధార్థుడు ఉన్నారు. వరదుడు, ప్రియకుడు, నందుడు, గోనందుడు, ఆనందుడు, ప్రమోదుడు, స్వస్తికుడు, ధ్రువకుడు, క్షేమవాహుడు, సువాహుడు, సిద్ధపాత్రుడు, గోవ్రజుడు ఉన్నారు. కనకాపీఠుడు, మహాపారిషదేశ్వరుడు, గాయనుడు, హసనుడు, బాణుడు, ఖడ్గుడు, వైతాలి, గతితాలి, కథకుడు, వాతికుడు, హంసజుడు, పంకదిగ్ధాంగుడు ఉన్నారు. సముద్రోన్మాదనుడు, రణత్కోటుడు, ప్రహాసుడు, శ్వేతసిద్ధుడు, నందనుడు, కాలకంఠుడు, ప్రభాసుడు, కుంభాండకోదరుడు, కాలరక్షుడు, సితుడు, భూతమథనుడు ఉన్నారు. యజ్ఞవాహుడు, సువాహుడు, దేవయాజి, సోమపుడు, మజ్జానుడు, మహాతేజుడు, క్రతుడు, క్రాతుడు, తుహురుడు, తుహారుడు, చిత్రదేవుడు, మధురుడు ఉన్నారు. సహస్రాదుడు, కిరీటి, మహాబలుడు, వత్సలుడు, మధువర్ణుడు, కలశోదరుడు, ధర్మదుడు, మన్మథకరుడు, సూచీవక్త్రుడు, శ్వేతవక్త్రుడు ఉన్నారు. సువక్త్రుడు, చారువక్త్రుడు, పాండురుడు, దండబాహువు, సుబాహువు, రజుడు, కోకిలకుడు, అచలుడు, కనకాంక్షుడు, బాలస్వామి, సంచారకుడు, కోనకదుడు ఉన్నారు. గద్రుప్రతుడు, జంబుకుడు, లోహజవక్త్రుడు, జవనుడు, కుంభవక్త్రుడు, కుంభకుడు, స్వర్ణగ్రీవుడు, కృష్ణౌజుడు, హంసభక్తుడు, శిక్షకుడు, చాణవక్త్రుడు, జాంబకుడు, శాఖభక్తుడు, కుంజలుడు ఉన్నారు. ఓ జనమేజయ, ఈ పార్షాదులందరూ మహాయోగులు. వీళ్ళంతా మహాత్ములు. వీరు బ్రహ్మదేవుడిచ్చిన మహాపారిషదులు. ఇతరులు యువకులు, బాలురు, వృద్ధులు వేల కొద్దిగా కుమారస్వామిని సేవించటానికై నిలబడ్డారు. ఓ జనమేజయ, వారిలో వివిధ ముఖాల వారు ఉన్నారు. ఇక ఆ ముఖాల గురించి చెప్తాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.